పరిపాలనా రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు భూములు దోచుకున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. విశాఖను గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఋషికొండ భవనాల కోసం 700 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను 100 రోజుల్లో ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు. ఇది మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే స్టేట్ గెస్ట్ హౌస్ కింద మెయింటైన్ చేయమని. స్టేట్ గెస్ట్ హౌస్ మెయింటైన్ చేయడం సాధ్యపడుతుందా? అంతా ఖరీదైన బిల్డింగ్. నాకు తెలిసి 700 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ 700 కోట్లతో అయితే మనం ఈఎస్ఐ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ 550 పడకలు కలిగినటువంటి హాస్పిటల్ కట్టచ్చు, మెడికల్ కాలేజ్తో పాటు. వీళ్ళంతా కూడా డబ్బులు వృధా చేసి పడేశారు. రేపు అది స్టేట్ గెస్ట్ హౌస్ కింద రన్ చేయడం సాధ్యపడుతుందా అని అడుగుతున్నా. అది మెయింటైన్ చేయగలరా అని అడుగుతున్నా. కనుక దానికి విశాఖపట్నం ప్రజల యొక్క అనుగుణంగా ఆ రోజు వీళ్ళు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వెలగపూడి గారు దాని మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈరోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలోనే మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ప్రాంతానికి సంబంధించి వైసీపీ నాయకులు రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా చేశారు. నిన్న మా హోంమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి ఉక్కు పాదంతో ముందుకు వెళ్తాం. రాబోయే సంవత్సరంన్నర లోపు ఖచ్చితంగా అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేటట్టుగా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన అని మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, సుమారు 30 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి పడేశారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఈ రాష్ట్రాలను నా రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి సందర్భం. రాజకీయ వేధింపులలో భాగంగా కేసులు పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 100 రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి ఎఫ్ఐఆర్ కేసుల రూపంలో ఉన్నటువంటి కూడా 100 రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే కోర్టు కేసులకు వెళ్ళిందో, కోర్టుకు వెళ్ళి ఆ సమన్స్ వచ్చినటువంటి కేసులు ఉన్నాయో అవి 1 సంవత్సరం లోపల ఈ రాజకీయ వేధింపు కేసులన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేధింపులు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.